ప్రజలు తాళ్ళపల్లి శ్రీరామన్నకి మాకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే అతని దృష్టికి తీసుకెళ్తే అప్పుడే ఫోన్ కాల్ చేసి సమస్యను తీరుస్తారని అన్నారు. 100% ఇస్తారు. మరి మా ఎస్కేఆర్ న్యూస్ ఛానల్ దృష్టికి ఒక సమస్య వచ్చింది, మరి దాన్ని మీరు చేస్తారా? 100% చేస్తాను. కాల్ చేస్తారా? ఇప్పుడు చేస్తాను, తప్పకుండా చేస్తాను. సరే చెప్పండి. చిగురుమామిడి మండలం నుండి బరిగెలపల్లి, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బరిగెలపల్లి నుండి చిగురుమామిడికి వెళ్ళే రోడ్డు దారుణంగా ఉంది. 2 స్కూల్ బస్సులు వెళ్తాయంట. ఆ మధ్య ఆ చిన్న మట్టి రోడ్ ఉన్నది, వర్షం వస్తే మొత్తం నీళ్లు నిండిపోతాయంట. చిన్న రోడే, ఆ గ్రామానికి చాలా ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి. మాకు తార్ రోడ్డు వచ్చేలా చూడండి అని మా ఎస్కేఆర్ దృష్టికి తీసుకురావడం జరిగింది సమస్యని. ఒకసారి మీరు కాల్ చేయండి, చూద్దాం మీకు సమస్యను తీస్తారా. మరి ఒకసారి ఈ సమస్య నేను ఆల్రెడీ ఒకసారి మంత్రి గారి దృష్టి గారికి అని నేను మళ్ళీ ఓఎన్జీకి చెప్పి కొనప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి జరిగే విధంగా చూద్దాం మనం కూడా ఒకసారి అవుద్దో. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకటి ఏంటంటే ఒక ఇష్యూ వచ్చిందన్న మన దగ్గర. ఒకటి ఏంటంటే ఒకటి చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి బరిగెలపల్లి గ్రామంలో అయితే ఒక చిన్న మన రోడ్ అనేది చిన్నగా ఉందన్న. అందులోకి వెళ్ళి 2 బస్సులు పోవాలంటే బాగా ఇబ్బంది అవుతుందట. అది ఒక ఎస్కేఆర్ న్యూస్ ఛానల్ దృష్టికి వచ్చింది. కొంచెం ఇది మన పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను కొంచెం అది త్వరలో పరిష్కరించే విధంగా కొంచెం చేయగలరా? అది మన చిగురుమామిడి మండలం అన్న. అది మన కోయిల మండలం కాదు, చిగురుమామిడి మండలం బరిగెల అన్న. కొంచెం కంపల్సరీ అయ్యే విధంగా కొంచెం పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్ళి. ఓకే అన్న. ఓకే అన్న, సరే, థ్యాంక్ యూ అన్న. ఓకే, మనం గ్రామ ప్రజలు చెప్తా ఉంటే మేము ఏమనుకున్నాం, కానీ ఇప్పుడు మనం నిజంగా మన ముందే కాల్ చేయగానే వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది సమస్యని. నిజంగా ఇలాంటి నాయకులు ఉండడం కూడా గ్రామ స్థాయిలో ప్రజలకి సేవ చేసే ఇలాంటి నాయకులు ఉండడం ఈ గ్రామ ప్రజలకు కూడా అదృష్టమే. అది